దోమలు పుట్టేస్తున్నాయి. దీనికి చెప్పినా స్పర్శ లేదు కదా, ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది. నాది నాటుకొని బయటకు వచ్చేస్తుంది. అబ్బో, కుట్టి చంపేస్తున్నాయి. ఏం చేయాలరా భగవంతుడు? కదలకూడదు, తట్టుకోవాల్సిందే. నేను డౌట్ పడింది తప్ప పాపం దోమలు కొడుతున్న అమ్మగారికి ఏం తెలియట్లేదు. సారీ అమ్మగారు. అమ్మగారు, దోమలు వచ్చేసినట్టున్నాయి. నేను దోమల మందు తీసుకొస్తానే. నా డౌట్ తప్పు కాదా? ఇదంతా మీరు ఆడుతున్న నాటకమేనా? ఇప్పుడే ప్రేమ్ బాబుకి చెప్తాను. లేదు సార్, మా అమ్మగారి హెల్త్ కండిషన్ బాగాలేదు. నేను తన దగ్గరే ఉండాలి. నా డిజైన్స్ నచ్చినందుకు చాలా హ్యాపీ సార్. సమ్మిట్కి రాకపోవడానికి కారణం ఇదే సార్. సారీ సార్. బాబు బాబు రానని చెప్పేశారా? వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు బయలుదేరి వస్తున్నానని చెప్పండి బాబు. ఏం మాట్లాడుతున్నావు చామంతి? నాకు అమ్మ దగ్గర ఉండడమే ముఖ్యమని నీకు చెప్పాను కదా. అయ్యో బాబు, మీ అమ్మగారికి ఏమీ కాలేదు. చెయ్యి కాలు పడిపోయినట్టు నాటకం ఆడుతున్నారు. చామంతి, అలా మాట్లాడకు చెప్తున్నాను. అమ్మ ఎందుకు నాటకం ఆడుతుంది? ఎందుకా? మీరు సమ్మిట్కి వెళ్ళకూడదు అని. మీరు ఆవిడ ముద్దుల పెద్ద కొడుకు గారి ఛాలెంజ్లో గెలవకూడదు అని. ఇలా ఎమోషనల్గా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే మీరు వెళ్ళరు అని. మీకు ఇంకా నమ్మకం కలగట్లేదా బాబు? నాకు డౌట్ వచ్చే కిటికీ డోర్ని తెరిచా. దోమలు వచ్చి మీ అమ్మగారిని కుట్టాయి. ఆవిడ చేతులతోనే వాటిని కొట్టారు. బాడీ మొత్తం పనిచేయకపోతే చేతులు ఎలా పనిచేస్తాయి బాబు? అప్పుడది నాటకం కాదా? ఏంటి నమ్మలేకపోతున్నాను చామంతి. నేను నా కళ్ళతో చూశాకే నమ్మి మీతో చెప్తున్నాను బాబు. వచ్చి మీ కళ్ళతో మీరే చూడండి, మీకే తెలుస్తుంది. పదండి బాబు, పదండి. అమ్మా, ఏంటి ప్రేమ్? దోమలు కుడుతున్నాయా? కుడుతున్నాయేమోరా, నాకు స్పర్శ తెలీదు కదా.